ఇవ్వరు. ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు? నా మీద ఏమో ప్రేమతో పట్టుకున్నారా? ఈరోజు సుప్రీం కోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి, ఆడదానికి నచ్చినట్టు బతకమని. దీని లెక్కమ్మా, ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? నాకు అర్థం కాలేదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏంటి? అవును, మీరు అవి చూపించట్లేదు, నాకెందుకు చూపించరు అని అడుగుతున్నావు. అవును, సుప్రీంకోర్టు ఇచ్చింది, నాకు నచ్చినట్టు బతకమంది, కాబట్టి నేను నచ్చినట్టు బతుకుతాను. వాళ్ళు చేసిన ఆరోపణలో నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ఒప్పేసుకుంటున్నట్టుంది. నువ్వు పెట్టిన ఈ ప్రెస్ మీట్ ఎస్ ఆడ మహిళలు ఎలాగైనా బతకొచ్చాను సుప్రీంకోర్టు అన్నది కాబట్టి అవును నేను అవన్నీ చేశాను అన్నట్టు చెప్తున్నావు. ఇది కరెక్ట్గా లేదమ్మా నువ్వు పెట్టిన ప్రెస్ మీట్. నీతో ఇలాగ ఎవరు పెట్టించారో నాకు తెలియదు, కానీ నువ్వు వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ ఎస్ నిజాలే అని కన్ఫర్మ్ చేసినట్టు ఉంది ఈ ప్రెస్ మీట్ అయితే మాత్రం. మీరెవరు అడగటానికి? అదిగో మీరెవరు అడగటానికి? నాకు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి నేను నచ్చినట్టు బతుకుతాను, నేను నచ్చిన సినిమాల్లో యాక్ట్ చేసుకుంటాను, నేను నచ్చినట్టు ఉంటాను. మీరెవరు అడగటానికి అన్నా కానీ మీరు నన్ను ఇలాంటి మాటలు అన్నారు, లేని మాట అన్నారు. నేను బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేశాను అన్నారు, నేను యాక్ట్ చేయలేదు. నాకు ఏదో ఎక్కడో గెస్ట్ హౌస్ అన్నారు, అది కరెక్ట్ కాదు. నేను ఆ కార్యకర్తగా కాకుండా ఊరికే నేను ప్యాకేజ్ కోసమో లేకపోతే మరొక తప్పుడు పని చేయనకో తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వచ్చాను అన్నారు, అది కాదు అని నిరూపించుకునే మాటలే ఇక్కడ. ఒక్క మాట అన్న దాని గురించి ఖండించవా? ఒక్క మాట అన్న దానికి సంబంధించిన ఆధారం పట్టుకొచ్చావా? ఏమీ లేకుండా ఎస్ మీరు ఎలాగ అన్నారు కదా, అవును సుప్రీంకోర్టు నాకు నచ్చినట్టు బతకమంది, నాకు నచ్చినట్టు బతుకుతాను, మీరు ఎవరు అడగడానికి? అవన్నీ నిజాలని నువ్వే ఒప్పుకునేలా పరిస్థితులు అయితే మరి నిజం ఉన్నప్పుడు అంటారు కదా, ఏమో నువ్వు తప్పు చేసావంటే తప్పు చేసావంటారు. ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారు, సినిమాల్లో యాక్ట్ చేసిన ఎంతో హుందాగా యాక్ట్ చేశారు, మహానటి ఆవిడ అంటారు. అలాగే సన్నీ లియోన్ గారు ఉన్నారు, ఆవిడ పవర్న్ స్టార్గా వచ్చారు, ఆవిడ పవర్న్ స్టారే అంటారు. మనం ఏ పని చేసామో ఆ పని చేశారో అంటానికి దానికి ఏమి ఎవడు భయపడ్డమ్మా? మహిళ అయినా లేకపోతే మగోడైనా లేదా రెండు కానువాడైనా ఏదైనా కానీ అక్కడ ఉన్న మాట అంటే కనుక అది ఏ కోర్టు కూడా దాన్ని తప్పు పట్టదు. మీరెవరు అడగటానికి అంటున్నా? ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ వద్దులేమా అలాంటి సినిమా డైలాగులు వద్దులే కానీ ఇంకా కొంచెం ఫాస్ట్ గా విషయం ఏంటో క్లోజ్ చేయమ్మా. సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో శభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఓడిపోయింది ఈవిడిమే నమ్మకాలకు ప్రజలు ఓడిస్తే తెలుగుదేశం పార్టీ ఓడించింది అంటుంది. ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందనేది అందరూ గమనిస్తున్న విషయం. ఇంకొద్దులేమో ఇంక అంత యాక్టింగ్ వద్దు. ఇప్పుడు మీ యాక్టింగ్ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కోడికత్తి డ్రామాలో జగనన్న యాక్టింగ్ చూసాం, అలాగే వివేకానంద రెడ్డి గారి మాటల్లో జగనన్న అవినాష్ రెడ్డి గారి యాక్టింగ్ చూసాం. వాళ్ళ యాక్టింగ్ ముందు నీ యాక్టింగ్ ఏమి కనిపించదమ్మా. యాక్టింగ్ అంటే అది అప్పుడు నిజంగా నమ్మేవు మాలాంటి వాళ్ళమే, కానీ నీ యాక్టింగ్లో తెలిసిపోతుంది. అప్పటికే నువ్వు బూతులు తిట్టేయటం, వాళ్ళని వెకిలిగా మాట్లాడడం, నాలుగుతో లేని అదొక రకమైన సైకిల్ చేయటం, అసహ్యకరమైన సైకిల్ చేయటం, ఇలాంటి మనిషివి నువ్వు. ఇప్పుడు సడన్గా నన్ను ఎవడు ఏదో అన్నాడు, నా మనసు గాయపడ్డది అంటే ఆ యాక్టింగ్ సూట్ అవుదమ్మా, సూట్ అవుతుంది. అది నిజంగా పవిత్రంగా కుటుంబం కోసం బ్రతికే మహిళలు, ఎవరిని ఒక మాట అనకుండా లేని మాట ఎవరి చేతన్నా అనిపించుకుంటే బాధపడే మహిళలు వేరున్నారు. అలాంటి వాళ్ళు బాధపడితే మొత్తం ఖచ్చితంగా అందరం బాధపడతాం. ఇప్పుడు భువనేశ్వర్ గారు బాధపడుతున్నారు, ఆవిడని చూసి రాష్ట్రమే ఏడుస్తుంది. అరే రే ఎంత ఇలాంటి తల్లిని కూడా ఏడిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బ్రాహ్మణి గారు బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతున్నారు, ఇలా ఇంట్లో ఉన్న మహిళలను కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద క్రూరమైన రాజకీయం చేస్తున్నాడు అని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి మద్దతు వచ్చింది. నీకెవరు సపోర్ట్ చేస్తున్నారమ్మా? నిన్న అందరూ తిట్టినోళ్లే కానీ ఒక్కడు కూడా తిట్టినోళ్ళు లేడు. కాబట్టి ఇంక ఇలాంటి పెర్ఫార్మెన్స్లు ఆపాల్సిందిగా గౌరవనీయులైన మంత్రి ఆర్కే రోజారెడ్డి గారికి హృదయపూర్వకంగా సవినీయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్. పబ్లిక్ గా ఇవ్వరు, ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు? నా మీద ఏమో ప్రేమతో పట్టుకున్నారా? ఈరోజు సుప్రీం కోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి, ఆడదానికి నచ్చినట్టు బతకమని. దీని లెక్కమ్మా, ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? నాకు అర్థం కాలేదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏంటి? అవును, మీరు అవి చూపించట్లేదు, నాకెందుకు చూపించరు అని అడుగుతున్నావు. అవును, సుప్రీంకోర్టు ఇచ్చింది, నాకు నచ్చినట్టు బతకమంది, కాబట్టి నేను నచ్చినట్టు బతుకుతాను. వాళ్ళు చేసిన ఆరోపణలో నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ఒప్పేసుకుంటున్నట్టుంది నువ్వు పెట్టిన ఈ ప్రెస్ మీట్. ఎస్ ఆడ మహిళలు ఎలాగైనా బతకొచ్చాను సుప్రీంకోర్టు అన్నది కాబట్టి అవును నేను అవన్నీ చేశాను అన్నట్టు చెప్తున్నావు. ఇది కరెక్ట్గా లేదమ్మా నువ్వు పెట్టిన ప్రెస్ మీట్. నీతో ఇలాగ ఎవరు పెట్టించారో నాకు తెలియదు, కానీ నువ్వు వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ ఎస్ నిజాలే అని కన్ఫర్మ్ చేసినట్టు ఉంది ఈ ప్రెస్ మీట్ అయితే మాత్రం.
మీరెవరు అడగటానికి? అదిగో మీరెవరు అడగడానికి? నాకు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి నేను నచ్చినట్టు బతుకుతాను, నేను నచ్చిన సినిమాల్లో యాక్ట్ చేసుకుంటాను, నేను నచ్చినట్టు ఉంటాను. మీరెవరు అడగటానికి అన్నా కానీ మీరు నన్ను ఇలాంటి మాటలు అన్నారు, లేని మాట అన్నారు. నేను బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేశానన్నా, నేను యాక్ట్ చేయలేదు. నాకు ఏదో ఎక్కడో గెస్ట్ హౌస్ అన్నారు, అది కరెక్ట్ కాదు. నేను ఆ కార్యకర్తగా కాకుండా ఊరికే నేను ప్యాకేజ్ కోసమో లేకపోతే మరొక తప్పుడు పని చేయనకో తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వచ్చానన్నారు, అది కాదు అని నిరూపించుకునే మాటలే ఇక్కడ. ఒక్క మాట అన్న దాని గురించి ఖండించవా? ఒక్క మాట అన్న దానికి సంబంధించిన ఆధారం పట్టుకొచ్చావా? ఏమీ లేకుండా ఎస్ మీరు ఎలాగ అన్నారు కదా, అవును సుప్రీంకోర్టు నాకు నచ్చినట్టు బతకమంది, నాకు నచ్చినట్టు బతుకుతాను, మీరు ఎవరు అడగడానికి? అవన్నీ నిజాలని నువ్వే ఒప్పుకునేలా పరిస్థితులు అయితే మరి నిజం ఉన్నప్పుడు అంటారు కదా, ఏమో నువ్వు తప్పు చేసావంటే తప్పు చేసావంటారు. ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారు, సినిమాల్లో యాక్ట్ చేసిన ఎంతో ఉందాక యాక్ట్ చేశారు, మహానటి ఆవిడ అంటారు. అలాగే సన్నీ లియోన్ గారు ఉన్నారు, ఆవిడ పవర్న్ స్టార్గా వచ్చారు, ఆవిడ పవర్న్ స్టారే అంటారు. మనం ఏ పని చేసామో ఆ పని చేశారో అంటానికి దానికి ఏమి ఎవడు భయపడ్డమ్మా? మహిళ అయినా లేకపోతే మగోడైనా లేదా రెండు కానువాడైనా ఏదైనా కానీ అక్కడ ఉన్న మాట అంటే కనుక అది ఏ కోర్టు కూడా దాన్ని తప్పు పట్టదు. మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ వద్దులేమా అలాంటి సినిమా డైలాగులు వద్దులే కానీ ఇంకా కొంచెం ఫాస్ట్గా విషయం ఏంటో క్లోజ్ చేయమ్మా. సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో శభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఓడిపోయింది ఈవిడిమే నమ్మకాలకు ప్రజలు ఓడిస్తే తెలుగుదేశం పార్టీ ఓడించింది అంటుంది. ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందనేది అందరూ గమనిస్తున్న విషయం. ఇంకొద్దులేమో ఇంక అంత యాక్టింగ్ వద్దు. ఇప్పుడు మీ యాక్టింగ్ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కోడికత్తి డ్రామాలో జగనన్న యాక్టింగ్ చూసాం, అలాగే వివేకానంద రెడ్డి గారి మాటల్లో జగనన్న అవినాష్ రెడ్డి గారి యాక్టింగ్ చూసాం. వాళ్ళ యాక్టింగ్ ముందు నీ యాక్టింగ్ ఏమి కనిపించదమ్మా. యాక్టింగ్ అంటే అది అప్పుడు నిజంగా నమ్మేవు మాలాంటి వాళ్ళమే, కానీ నీ యాక్టింగ్లో తెలిసిపోతుంది. అప్పటికే నువ్వు బూతులు తిట్టేయటం, వాళ్ళని వెకిలిగా మాట్లాడడం, నాలుగుతో లేని అదొక రకమైన సైకిల్ చేయటం, అసహ్యకరమైన సైకిల్ చేయటం, ఇలాంటి మనిషివి నువ్వు. ఇప్పుడు సడన్గా నన్ను ఎవడు ఏదో అన్నాడు, నా మనసు గాయపడ్డది అంటే ఆ యాక్టింగ్ సూట్ అవుదమ్మా, సూట్ అవుతుంది. అది నిజంగా పవిత్రంగా కుటుంబం కోసం బ్రతికే మహిళలు, ఎవరిని ఒక మాట అనకుండా లేని మాట ఎవరి చేతన్నా అనిపించుకుంటే బాధపడే మహిళలు వేరున్నారు. అలాంటి వాళ్ళు బాధపడితే మొత్తం ఖచ్చితంగా అందరం బాధపడతాం. ఇప్పుడు భువనేశ్వర్ గారు బాధపడుతున్నారు, ఆవిడని చూసి రాష్ట్రమే ఏడుస్తుంది. అరే రే ఎంత ఇలాంటి తల్లిని కూడా ఏడిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బ్రాహ్మణి గారు బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతున్నారు, ఇలా ఇంట్లో ఉన్న మహిళలను కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద క్రూరమైన రాజకీయం చేస్తున్నాడు అని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి మద్దతు వచ్చింది. నీకెవరు సపోర్ట్ చేస్తున్నారమ్మా? నిన్న అందరూ తిట్టినోళ్లే కానీ ఒక్కడు కూడా తిట్టినోళ్ళు లేడు. కాబట్టి ఇంక ఇలాంటి పెర్ఫార్మెన్స్లు ఆపాల్సిందిగా గౌరవనీయులైన మంత్రి ఆర్కే రోజారెడ్డి గారికి హృదయపూర్వకంగా సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్. పబ్లిక్ గా ఇవ్వరు, ఎందుకు మీరు ప్రెస్ కి ఇవ్వరు? నా మీద ప్రేమతో పట్టుకున్నారా? ఈ రోజు సుప్రీం కోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి, ఆడదానికి నచ్చినట్టు బతకమని. ఇదేం లెక్కమ్మా, ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? నాకు అర్థం కాలేదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏంటి? అవును మీరు అవి చూపించట్లేదు, నాకెందుకు చూపించరు అని అడుగుతున్నావు. అవును సుప్రీంకోర్టు ఇచ్చింది, నాకు నచ్చినట్టు బతకమంది కాబట్టి నేను నచ్చినట్టు బతుకుతాను. వాళ్ళు చేసిన ఆరోపణలో నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ఒప్పేసుకుంటున్నట్టుంది. నువ్వు పెట్టిన ఈ ప్రెస్ మీట్ ఎస్ ఆడ మహిళలు ఎలాగైనా బతకొచ్చాను సుప్రీంకోర్టు అన్నది కాబట్టి అవును నేను అవన్నీ చేశాను అన్నట్టు చెప్తున్నావు. ఇది కరెక్ట్గా లేదమ్మా నువ్వు పెట్టిన ప్రెస్ మీట్. నీతో ఇలాగ ఎవరు పెట్టించారో నాకు తెలియదు, కానీ నువ్వు వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ ఎస్ నిజాలే అని కన్ఫర్మ్ చేసినట్టు ఉంది ఈ ప్రెస్ మీట్ అయితే మాత్రం. మీరెవరు అడగటానికి? అదిగో మీరెవరు అడగటానికి? నాకు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి నేను నచ్చినట్టు బతుకుతాను, నేను నచ్చిన సినిమాల్లో యాక్ట్ చేసుకుంటాను, నేను నచ్చినట్టు ఉంటాను. మీరెవరు అడగటానికి అన్నా కానీ మీరు నన్ను ఇలాంటి మాటలు అన్నారు, లేని మాట అన్నారు. నేను బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేశానన్నా, నేను యాక్ట్ చేయలేదు. నాకు ఏదో ఎక్కడో గెస్ట్ హౌస్ అన్నారు, అది కరెక్ట్ కాదు. నేను ఆ కార్యకర్తగా కాకుండా ఊరికే నేను ప్యాకేజ్ కోసమో లేకపోతే మరొక తప్పుడు పని చేయనకో తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వచ్చానన్నారు, అది కాదు అని నిరూపించుకునే మాటలే ఇక్కడ. ఒక్క మాట అన్న దాని గురించి ఖండించవా? ఒక్క మాట అన్న దానికి సంబంధించిన ఆధారం పట్టుకొచ్చావా? ఏమీ లేకుండా ఎస్ మీరు ఎలాగ అన్నారు కదా, అవును సుప్రీంకోర్టు నాకు నచ్చినట్టు బతకమంది, నాకు నచ్చినట్టు బతుకుతాను, మీరు ఎవరు అడగటానికి? అవన్నీ నిజాలని నువ్వే ఒప్పుకునేలా పరిస్థితులు అయితే మరి నిజం ఉన్నప్పుడు అంటారు కదా,
ఏమో నువ్వు తప్పు చేసావు అంటే తప్పు చేసావు అంటారు. ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారు, సినిమాల్లో యాక్ట్ చేసిన ఎంతో ఉందాగా యాక్ట్ చేశారు, మహానటి ఆవిడ అంటారు. అలాగే సన్నీ లియోన్ గారు ఉన్నారు, ఆవిడ పవర్న్ స్టార్గా వచ్చారు, ఆవిడ పవర్న్ స్టారే అంటారు. మనం ఏ పని చేసామో ఆ పని చేశారో అంటానికి దానికి ఏమి ఎవడు భయపడ్డమ్మా? మహిళ అయినా లేకపోతే మగోడైనా లేదా రెండు కానువాడైనా ఏదైనా కానీ అక్కడ ఉన్న మాట అంటే కనుక అది ఏ కోర్టు కూడా దాన్ని తప్పు పట్టదు. మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ వద్దులేమా అలాంటి సినిమా డైలాగులు వద్దులే కానీ ఇంకా కొంచెం ఫాస్ట్గా విషయం ఏంటో క్లోజ్ చేయమ్మా. సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో శభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఓడిపోయింది ఈవిడిమే నమ్మకాలకు ప్రజలు ఓడిస్తే తెలుగుదేశం పార్టీ ఓడించింది అంటుంది. ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందనేది అందరూ గమనిస్తున్న విషయం. ఇంకొద్దులేమో ఇంక అంత యాక్టింగ్ వద్దు. ఇప్పుడు మీ యాక్టింగ్ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కోడికత్తి డ్రామాలో జగనన్న యాక్టింగ్ చూసాం, అలాగే వివేకానంద రెడ్డి గారి మాటల్లో జగనన్న అవినాష్ రెడ్డి గారి యాక్టింగ్ చూసాం. వాళ్ళ యాక్టింగ్ ముందు నీ యాక్టింగ్ ఏమి కనిపించదమ్మా. యాక్టింగ్ అంటే అది అప్పుడు నిజంగా నమ్మేవు మాలాంటి వాళ్ళమే, కానీ నీ యాక్టింగ్లో తెలిసిపోతుంది. అప్పటికే నువ్వు బూతులు తిట్టేయటం, వాళ్ళని వెకిలిగా మాట్లాడడం, నాలుగుతో లేని అదొక రకమైన సైకిల్ చేయటం, అసహ్యకరమైన సైకిల్ చేయటం, ఇలాంటి మనిషివి నువ్వు. ఇప్పుడు సడన్గా నన్ను ఎవడు ఏదో అన్నాడు, నా మనసు గాయపడ్డది అంటే ఆ యాక్టింగ్ సూట్ అవుదమ్మా, సూట్ అవుతుంది. అది నిజంగా పవిత్రంగా కుటుంబం కోసం బ్రతికే మహిళలు, ఎవరిని ఒక మాట అనకుండా లేని మాట ఎవరి చేతన్నా అనిపించుకుంటే బాధపడే మహిళలు వేరున్నారు. అలాంటి వాళ్ళు బాధపడితే మొత్తం ఖచ్చితంగా అందరం బాధపడతాం. ఇప్పుడు భువనేశ్వర్ గారు బాధపడుతున్నారు, ఆవిడని చూసి రాష్ట్రమే ఏడుస్తుంది. అరే రే ఎంత ఇలాంటి తల్లిని కూడా ఏడిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బ్రాహ్మణి గారు బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతున్నారు, ఇలా ఇంట్లో ఉన్న మహిళలను కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద క్రూరమైన రాజకీయం చేస్తున్నాడు అని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి మద్దతు వచ్చింది. నీకెవరు సపోర్ట్ చేస్తున్నారమ్మా? నిన్న అందరూ తిట్టినోళ్లే కానీ ఒక్కడు కూడా తిట్టినోళ్ళు లేడు. కాబట్టి ఇంక ఇలాంటి పెర్ఫార్మెన్స్లు ఆపాల్సిందిగా గౌరవనీయులైన మంత్రి ఆర్కే రోజారెడ్డి గారికి హృదయపూర్వకంగా సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్.